దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మైకేల్ జోసెఫ్ జాక్సన్ అసలు పేరు. ఇతని పేరు వినగానే ప్రఖ్యాతిగాంచిన ప్రపంచంలో పాప్ సింగర్, డాన్సర్. ఇతన్నిలా ప్రజలను ఆడుచు, ప్రజలను ఉత్తేజపరుస్తూ ఈ లోక సంబంధమైన ఆనందంతో మునిగి తేలియాడుచున్న మైకేల్ జాక్సన్ గురించి తెలియని వారు అంటూ ఉండరు. మైకేల్ జాక్సన్ యొక్క డాన్స్ ఒకసారి చూడండి. తను ఆడిన నాట్యమే తనకు లోకంలో పేరు ప్రఖ్యాతులు. అంత మాత్రమే కాదు, అతను గొప్ప భాగ్యవంతుడిగా, స్థితిమంతుడిగా, ధనవంతునిగా చేసి పెట్టాయి. లక్షలాది అభిమానులు ఆయన సొంతంగా ఆయన నాట్యానికి ఆకర్షితులయ్యారు. ఆయన అభిమానులు కోకొల్లలు. మైకేల్ జాక్సన్ గురించి మీకు ఈరోజు చెబుతున్న సందేశం శ్రద్ధగా వినండి ప్రియులారా. మైకేల్ జాక్సన్, అతనికి ఒక కోరిక ఉండేది. అతనికి ఉన్న ఆశ, కళ ఏమిటి అంటే 150 సంవత్సరాలు బతకాలి. 150 సంవత్సరాలు బతకడము తన కళ. దానికోసం 12 మంది డాక్టర్స్ను పోషించుకున్నాడు. వారికి ఇంటిలోనే అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాడు. ప్రతిరోజు ఆ 12 మంది చెకప్ చేస్తారు. తర్వాత 15 మంది తన దేహానికి మసాజ్ చేస్తారు, ఫిజియోథెరపీ చేస్తారు. 15 మంది వారికి కూడా వారికి జీతభత్యాలు ఇస్తూ, వారికి కావలసిన సౌకర్యాలు సమకూరుస్తూ వారిని కూడా పోషించుకున్నాడు. తను ఆహారం తీసుకోవాలి అన్నా, నీళ్లు త్రాగాలన్నా ల్యాబొరేటరీకి వెళ్ళి పరీక్షించబడిన తర్వాతే నీరు కానీ ఆహారం కానీ తీసుకునేవాడు. ఇంత శ్రద్ధ తన ఆరోగ్యం మీద పెట్టి కాపాడుకుంటున్నాడు. 150 సంవత్సరాలు బతకాలి కనుక ఈ ఆరోగ్య సూత్రాలను పాటించటం తాను ఎంతో లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. అయితే నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకానికి తీసుకొస్తాను. తాను ఏదైనా అవయం ఒకవేళ చెడిపోతే తన దేహంలో ప్రతి అవయానికి దాతలను కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. వారికి జీతభత్యాలు ఇస్తూ వారిని కూడా పోషించుకుంటున్నాడు. ఇతని ఆసక్తి, ఇతని జీవితం ఏంటంటే ప్రజల కొరకు బతకాలి. తన పాటతో, తన నాట్యంతో ప్రజలను ఆకర్షించుకోవాలి. విశ్వవిఖ్యాత పాప్ సింగర్గా పేరు తెచ్చుకున్నాడు. ఇతడు యునైటెడ్ స్టేట్స్లో లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా అనే ప్రాంతంలో 1958 సంవత్సరంలో
జూన్ 25వ తారీఖున ఈయన పుట్టాడు. ఇది ఆయన డేట్ ఆఫ్ బర్త్, 1958వ సంవత్సరం. అయితే 1958వ సంవత్సరంలో పుట్టి పెరిగి పెద్దవాడై 150 సంవత్సరాలు బతకాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కలగన్నాడు, ఆశించాడు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినాడు. ఎట్టకాలకు 2009వ సంవత్సరం ఆగస్ట్ 29వ తారీఖున తన గుండె ఆగిపోయింది. గుండె వైద్య నిపుణులు అక్కడ ఉన్నారు, తన దగ్గర ఉన్నారు, రోజు పరీక్షలు చేస్తున్నారు. కానీ 50వ సంవత్సరం రాగానే తన గుండె పని చేయడం ఆగిపోయింది. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, మానవుడు బ్రతకాలని ఆశిస్తాడు, కానీ ఎలా బతకాలో నేర్చుకోలేకపోతున్నాడు, ఎలా బతకాలో అలా జీవించలేకపోతున్నాడు. ఈరోజు మీకు కొన్ని సత్యాలు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. మైకేల్ జాక్సన్ 150 సంవత్సరాలు బతకాలన్న కళ 50 సంవత్సరాలకే తన జీవితం అంతరించిపోయింది, తన జీవితం ముగిసిపోయింది. ఈరోజు పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదో రోజున చనిపోతారు. బ్రతకాలన్న ఆశ, ఆకాంక్ష అయితే ఉంటుంది. ఈరోజు నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా, నీ జీవితము నీది కాదు అన్నది తెలుసుకోవాలి. మొదట నీకున్న శరీరము నీది కాదు, దేవుడిచ్చింది. ప్రాణ, ఆత్మ, శరీరములు దేవుడు నీకు ఇచ్చినాడు. ఈ భూమి మీద మనిషిగా ఒక పాత్ర, ఒక పేరు, ఒక ఊరు నీకు ఇచ్చాడు. అది విలువగా జీవించడానికి, పవిత్రత కలిగి జీవితాన్ని ఇచ్చిన ఆయనని తెలుసుకొని, ఎవరైతే నీకు జీవితాన్ని ఇచ్చారో ఆయనను తెలుసుకొని ఆయన కొరకు బతకగలిగితే, నేను చెప్పే ఒక 5 సూత్రాలు నువ్వు పాటించగలిగితే, దేవుని భక్తులు ఎదిగి ఫలించిన యూదారాజు అనే హిజ్కియా తనకున్న ఆయుష్కాలం కంటే ఇంకా 15 సంవత్సరాలు అధికంగా ఆయుష్ను కలిగి జీవించినట్టు నీవు కూడా అలా జీవించగలుగుతావు. ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. దైవ సేవకునిగా మానవుని యొక్క జీవితాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుందో ఆ విషయాల్లో కొన్నిటిని మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను, మీకు ప్రకటన చేస్తున్నాను. జీవితం మీద ఒక అవగాహన, ఆలోచన చేయాలి. ఏదో బతుకుతున్నామంటే బతుకడం కాదు, ఏదో జీవిస్తున్నాము అంటే జీవించడం కాదు. జీవితం మీద ఒక పరిశోధన, పరిశీలన నీ యొక్క జీవితంలో జరగాలి. ఈ సృష్టికి ఒక సృష్టికర్త ఉన్నాడని, నన్ను కూడా సృష్టించిన నాకు కూడా సృష్టికర్త ఉన్నాడని మొదట గ్రహించగలగాలి. మీకు యోబు గ్రంథము 14వ అధ్యాయం 5వ వాక్యాన్ని నేను చదివి వినిపిస్తూ ఉన్నాను. నరుల ఆయుష్కాలం పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయో పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. నరుల ఆయుష్కాలం పరిమితి కలదు. ప్రతి వారి జీవితాలు పరిమితితో కూడినది, లిమిటెడ్ లైఫ్. మనం కోరుకున్నట్టుగా 50,
100 లేకపోతే 200 ఇలా మనం ఆశించిన రీతిగా అలా జీవించటం కుదరదు. దేవుడు పరిమితి పెట్టాడు. మించజాలని వయో పరిమితి పెట్టాడు. ఎంతకాలం మన కొరకు పరిమితి దేవుడు ఏర్పాటు చేశాడో ఆ పరిమితిలోనే నీకు జీవితాన్ని ఇచ్చిన ఆయనని నువ్వు సంతోషపెట్టాలి. 150 సంవత్సరాలు మరి బతికి ఏం చేయాలని? దేనికి? కాబట్టి మనుష్యుడు జీవిత విలువ తెలిసి బతకాల. మనుష్యుడు జీవితాన్ని గురించిన అంచనాలు తెలిసి ఉండాలి. కాబట్టి ప్రతి మనిషికి వయో పరిమితి ఉంది. ఆయుష్కాలం, నరుల ఆయుష్కాలంకి పరిమితి దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ యొక్క పరిమితి కలిగిన ఈ ఆయుష్కాలంలో మనము నేర్చుకోవలసిన కొన్ని విషయాలను మీకు నేను చెప్తాను. ఒక 5 విషయాలు చెప్తాను. చాలామంది కాలానికి ముందే చనిపోతున్నారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో 17వ వాక్యంలో కాలానికి ముందే చనిపోతున్నారు. ఇప్పుడు ఆయన జాక్సన్ 50 సంవత్సరాల్లోనే ఎందుకు ముగించుకున్నాడు? కాలానికి ముందు ఎందుకు చనిపోయాడు? బైబిల్లో ఉంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వాక్యంలో భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోతుంది. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోతుంది. ఎందుకు మనుష్యుడు జీవించవలసిన దినాలు తక్కువ చేసుకుంటున్నాడు అంటే దుష్టుల సాంగత్యం మంచి నడవడిని చెరుపును. ఇప్పుడు మంచి నీళ్లు అని ఎందుకన్నారు? దాని ద్వారా మంచి జరుగుద్ది. మద్యము అది నిన్ను అల్లరిపాలు చేస్తుంది అని, అది నీకు చెడ్డ పేరు తీసుకొస్తుంది అని తెలిసి మంచి నీళ్ళులాగా మద్యం జీవిస్తాడు. మరి జీవించే ఆయుష్కాలం ఏమవుతుంది? లివర్ డ్యామేజ్ అయిపోద్ది, ఆయుష్కాలం తరిగిపోతుంది. మనుష్యులు ఆజ్ఞలలో పడి జీవించాలి. ఒక కారు వెళ్తుంది అనుకోండి, రోడ్డు మీద మధ్యలో వైట్ లైన్ ఉంటుంది, మధ్యలో తెల్ల గీత ఒకటి ఉంటుంది. ఆ గీత లోపలికి ఎడం వైపునే వెళ్ళాలి. కుడివైపున ఎదురు వస్తుంటాయి బండ్లు. కాబట్టి మన కొరకు ఏర్పాటు చేసిన ఆ మధ్య గీత లోపే మనం వెళితే క్షేమంగా ప్రయాణం కొనసాగుద్ది. లేకపోతే అటుపక్క వెళ్ళిపోతే ప్రాణ నష్టం జరుగుతుంది. చేతులారా జీవితాలు మధ్యలో ఆగిపోతున్నాయి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 13వ వాక్యంలో భక్తిహీనులకు దేవుడంటే భయము ఉండదు గనుక, దేవుని భయము ఉండదు గనుక వారికి దీర్ఘాయువు కలగదు, వారి బతుకు దినాలు తరిగిపోతాయి. దేవునికి భయపడనందున వారు జీవించే సంవత్సరాలు తరిగిపోతాయి. 150 సంవత్సరాలు జీవించాలని కలగన్నవాడు సృష్టికర్తకు లోబడి జీవించి ఉంటే బాగుండు. జీవితాన్ని ఇచ్చిన దేవుని కొరకు జీవిస్తే బాగుండేది. అలా కాకుండా మనుషులను సంతోషపెట్టడానికి తన ఆవభావాలతో, తన నాట్యంతో, తన పాటతో, పేరు ప్రఖ్యాతులతో జీవిస్తున్న తన జీవితం 150 సంవత్సరాల వరకు ఎందుకు వెళుతుంది? పూర్తిగా దేవుణ్ణి మైమరచి మనుషుల మైమరుపులోకి వెళ్ళిపోతే 50 సంవత్సరాలే అతడు జీవించిన జీవిత ఆయుష్కాలం 50 సంవత్సరాలే. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు చాలామంది ఒకవేళ ఇచ్చుకేలాగా ఎక్కువగా
ఆయుష్కాలం పొందుకొని బతకాలని ఒకవేళ ఆశపడుచున్నారా? అయితే నేను చెప్పుచున్న ఈ 5 సూత్రాలను పాటించండి. ఈ 5 సూత్రాలను పాటించండి. మొదటిది యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. వినండి ప్రియులారా. అక్కడ ఏముందో వినండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వాక్యం. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతుకమని నీతో చెప్పితిని. నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నను బ్రతుకమని నీతో చెప్పితిని. తల్లి గర్భములో మనం రక్తముద్దగా ఉన్నాం. రక్తముద్దగా ఉన్న ఒక శరీర ఆకృతి కలిగి జీవించడానికి గల కారణం ఏమిటంటే, రక్తంలో పొర్లుచున్న మనకు దేవుడు ఏం చేశాడంటే బ్రతుకు అన్నాడు. అంటే ప్రాణం పోశాడు. ప్రాణం పోసి బయటికి పంపించాడు. మగబిడ్డగాను ఆడపిల్లగాను. ఆడపిల్లగాను మగపిల్లగా వచ్చిన వారు చేయాల్సిన పని ఏంటంటే, నాకు బ్రతికినిచ్చిన ఆయన, నాకు జీవితాన్ని ఇచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, నన్ను సృజించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడని గుర్తెరగడమే నీ జీవిత ప్రాథమిక లక్ష్యం. నీ జీవితంలో నిన్ను సృజించిన నీ సృష్టికర్తను నువ్వు స్మరించుకోవాలి. అది మొదటి విషయం. ఆ దేవుడు అంటున్న మాట చూడండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వాక్యములో, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. అంటే నీకు శరీరం ఇచ్చి ప్రాణాత్మనిచ్చిన ఆ దేవుడు అంటున్నాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నీవు జీవించు సంవత్సరాలు అధికమవుతాయి అని వాగ్దానం చేశాడు. దీర్ఘాయు నువ్వు ఎక్కువ కాలం బతకాలని దేవుడు దీవించాడు. ఆ బ్లెస్సింగ్ మనం పొందుకోవాలి. ఆ దేవుడిచ్చిన ఆ ఆనతి, దేవుడిచ్చిన ఆ పర్మిషన్, ఆ అనుమతి మనము తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మనం ఎక్కువ దినాలు బతకడానికి ఆస్కారం ఉంటుంది. రెండవ సూత్రం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వాక్యంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణం. ఎక్కువ కాలం బతకాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటము అంటే దాన్ని రెండు చేయకూడదు. భయభక్తులు అంటే భయము ఒకటి, భక్తి రెండు. ఈ రెండు భాగాలు చేయకూడదు. భయభక్తి అనేది ఒక పదం, దానికి డెఫినేషన్ ఉంది, దానికి నిర్వచనం ఉంది. మన సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వాక్యంలో మనం చదివినప్పుడు, యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. చెడుతనం చూసి అసహించుకోవడమే ఇది చెడు మార్గం, ఇది చెడ్డ ప్రదేశం, ఇక్కడ చెడు కార్యాలు జరుగుతున్నాయి, ఇక్కడ ఉన్నవారు చెడ్డవారు, వీరు చెడిపోయిన కార్యాలు చేస్తున్నారు, దుష్ట సాంగత్యం మంచి నడవడిని పాడు చేయును, చెరుపును. కాబట్టి ఈ చెడు స్నేహం నేను చేయకూడదు, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. యోసేపు అన్నలు వారి చెడుతనంలో ఉన్నారని చెడుతనాన్ని గురించి తన తండ్రికి చెప్పినప్పుడు ఆ అన్నలు తమ్ముడైన యోసేపును అసహించుకున్నారు. పగబట్టి చంపాలని తనను ఏ రీతిగా చేశారు మీకు చరిత్రలో, మీకు ఆయన గురించి మీకు తెలుసు. కాబట్టి చెడుతనాన్ని అసహించుకోవడమే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం. అలా చెడుతనం చూసి అసహించుకుంటే ఎక్కువ కాలం బతుకుతాము. 2 విషయాలు మీకు చెప్పడం జరిగింది. 3వ విషయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. కాబట్టి నీకు జన్మనిచ్చిన నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. సన్మానించటము అంటే వారు చెప్పింది వినాలి.
వారు చెప్పినట్టు మీరు చేయాలి. కనుక వారి మాటకు గౌరవం చూపాలి. వారంటే ప్రేమ ఉండాలి. వారిని సంతోషపరచడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం ఎక్కువ కాలం బతుకుతాం. అదే విషయం నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వాక్యంలో ఉంది. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వాక్యంలో కూడా ఉంది. తర్వాత 4వ సూత్రం చెప్తున్నా, దేవుని ఆజ్ఞానుసారంగా మనం జీవించగలిగితే, అంటే దేవుడు చెప్పినట్లుగా మనం చేయగలిగితే ఎక్కువ కాలం బతకడానికి ఆస్కారం ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము, అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయును. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ ప్రకారంగా హృదయపూర్వకంగా మనం ఆయన చెప్పినట్టుగా మనం జీవిస్తామో, దీర్ఘాయువుతో సుఖ జీవముతో శాంతితో మనం జీవించగలుగుతాం. కనుక దేవుని ఆజ్ఞానుసారంగా మనం జీవించాలి. సామెతల గ్రంథములో 4వ అధ్యాయం 10వ వాక్యంలో కూడా, నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన యెడల నీవు దీర్ఘాయుష్మంతుడవుదు. ఎక్కువ కాలం మనం బతకాలి అంటే దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించాలి. తర్వాత ఇదే మాట కూడా మనం ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 33వ వాక్యంలో, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 2వ వాక్యంలో కూడా మనం చూడగలుగుతాం. ఐదవ సూత్రం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13 నుండి 16 వాక్యాలు చదువుతున్నాను. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. పగడము కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులనియు దానితో సమానములు కావు. నీ కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. జ్ఞానానికి 2 చేతులు ఉన్నాయి. కుడి చేతిలో దీర్ఘాయువు ఉంది, ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి. అంటే జ్ఞానం అంటే మనుషునిగా ఇక్కడ పోల్చబడింది. అంటే సరిగ్గా ఎవరో మనం తెలుసుకుంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1వ వాక్యం 24వ వాక్యంలో, క్రీస్తే జ్ఞానమై ఉన్నాడు. అంటే సామెతల గ్రంథంలో మనం చూచిన జ్ఞానమని ఆ మనుషుడు ఎవరు అంటే క్రీస్తే జ్ఞానమై ఉన్నాడు. అంటే క్రీస్తు కుడి చేతిలో ఏముంది? దీర్ఘాయువు ఉంది, ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన ఏంది? గుప్తమై ఉన్నాయి. ఆయన నమ్ముకుంటే జ్ఞానంతో దేవుడు నింపేస్తాడండి. యేసు ప్రభుని గురించి యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 17వ వాక్యంలో, పైనుండి దిగి వచ్చిన జ్ఞానమని అక్కడ సంబోధించబడింది. అంటే యేసు ప్రభువు వారు ఎవరు అంటే పైనుండి దిగి వచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానం మనల్ని పవిత్రపరుస్తుంది, సమాధానపరుస్తుంది, నీతిమంతులుగా చేస్తుంది, మంచితనంతో నింపుతుంది, సత్క్రియలతో నింపుతుంది. ఇక ఎన్నో అక్కడ ఉన్నాయి. దైవ జ్ఞానం మనకు అత్యవసరం ప్రియులారా. హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయంలో 6వ వాక్యంలో ఏం చెప్పబడుతుందంటే, నా జనులు జ్ఞానం లేకే నశించిపోతున్నారు. అంటే యేసు ప్రభువు నమ్మకపోవడమే నాశనానికి మూలం. 150 సంవత్సరాలు బతకాలని అనుకున్న మైకేల్ జాక్సన్ దైవ జ్ఞానం పొందుకొని బతకాలి కదా. ఎలా బతకాలో దైవ జ్ఞానం చెప్తుంది. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యంలో, యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుందాము రండి అని అక్కడ ఉంది. అవును, ఇక జ్ఞానము లేని వారుగా ఉండొద్దు. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యంలో ఉంది,
జ్ఞానం ఎవరికైనా కొదువుగా ఉంటే దేవుని అడిగితే ధారాళంగా జ్ఞానం ఇస్తాడని ఉంది. సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో 6వ వాక్యంలో యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, దేవుడే జ్ఞానం ఇస్తాడు. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో 12వ వాక్యంలో ఆ జ్ఞానం పొందుకున్నవాడు తన ప్రాణాన్ని రక్షించుకుంటాడట, తను రక్షించుకుంటాడు. యేసు ప్రభువును ఎవరైతే నమ్ముతారో యేసు ప్రభువుకు వారి హృదయంలో చోటిస్తే వారు రక్షణలోనికి వస్తారు. దైవ జ్ఞానం పొందుకున్న వారు రక్షణలోకి వస్తారు. బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టుకుంటాడు, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. ఆత్మ సంబంధంగా ప్రభు సంఘంలో తన కుటుంబాన్ని రక్షణలో నడిపించుకుంటారు. కనుక జ్ఞానం పొందుకున్నవాడు తన ప్రాణాన్ని రక్షించుకోవడమే కాకుండా ఇతరులను కూడా రక్షిస్తాడని సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వాక్యంలో ఉంటుంది. ఏది ఏమైనా ఈ భూమి మీద జీవించుచున్న మనం ఎక్కువ కాలం బతకడానికి గల కారణాలు ఒక 5 విషయాలు మీకు నేను చూపించాను. మనం ఎవరి కోసం జీవించాలి? మనం ఎవరి కోసం జీవించాలి? 150 సంవత్సరాలు జీవించాలని అన్నాడు. ఎవరి కోసం? మనుషులను సంతోషపెట్టడానికే కదా, అవునా? కానీ బైబిల్లో ఉంది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యంలో ఉంది, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాం. ఇక జీవించువారు తమ కొరకు కాదు, తమ కొరకు కాదు. ఎవరి కోసం జీవించాలి? తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన ప్రభు కొరకే జీవించాలి. మన దోషమును బట్టి ఆయన మొత్తబడ్డాడు, మన పాపమును బట్టి ఆయన శిక్షించబడ్డాడు, సిలువలోకి వెళ్ళాడు. మన కొరకు ప్రాణత్యాగము చేసిన ప్రభు కొరకే ఈ శాశ్వత జీవితం. రోమీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయంలో 8వ వాక్యంలో ఉంది, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాం, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. ఇక బ్రతికిన ప్రభు కోసమే, చనిపోయిన ప్రభు కోసమే. అలాంటప్పుడు దేవుడు ఎంతకాలం అయితే మనకు ఈ భూమి మీద బ్రతకమని చెప్తాడో, మన ఆయుష్కాలం పరిమితి చేయబడింది కనుక పరిమితి చేయబడిన ఆయుష్కాలం ప్రభు కొరకు జీవించడానికి ప్రయాసపడాలి. ఇక జీవించేది నేను కాదు, ఇక జీవించేది ప్రభువే. ప్రభు కోసమే బ్రతకాలి. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, మన జీవితం నిరర్థకం కాకూడదు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి వచ్చిన ప్రయోజనమేమి? మైకేల్ జాక్సన్ చేసిన పని కూడా అదే. కోట్లాది రూపాయలు సంపాదించుకున్నాడు, తన ప్రాణం కోసం, తన ఆరోగ్యం కోసం ఎంతో మందికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చాలా కాలం బతకాలనుకున్నాడు. కానీ దేవుని పక్కన పడేసి మనుషుల సంతోషం కోసం జీవించాలని ప్రయత్నం చేశాడు. 50 సంవత్సరాలతో తన జీవితం ముగించబడింది. బ్రతికున్న మనకు మైకేల్ జాక్సన్ యొక్క జీవితం నీకు ఒక హెచ్చరిక. బతికితే ప్రభు కోసమే బతకడానికి ఒక హెచ్చరిక. జీవిస్తే ఆయన కోసమే జీవించాలని. ఎందుకంటే ఈ జీవితం మనది కాదు కదా, జీవితం ఆయన మనకిచ్చినాడు. కనుక మనల్ని సృజించిన ఆ సృష్టికర్త దగ్గరికి వెళ్ళి సాగిలపడి కుటుంబాలుగా ప్రభు సన్నిధిలో ఆయనను సేవిద్దాం. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని యెహోషువ చెప్పినట్టుగా మనము ఆయననే సేవిద్దాం. మన చిరకాలం ఆయన కృపాక్షేమములు మన మీద వచ్చినట్లుగా ఆయన మందిరంలోనే మనం
ఆరాధించుకోవడానికి కుటుంబాలుగా కదలిరా.